వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ లిస్టింగ్ అవ్వడానికి ఎక్స్చేంజ్లో 2 to 3 ఇయర్స్ ఎందుకు సమయం పడుతుంది అన్న దాని గురించి ఈ వీడియో అనమాట. ఫస్ట్ డిస్క్లైమర్, దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. కమింగ్ టు ది అవర్ వీడియో, ఫస్ట్ ఏదైనా ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసినాక మైనింగ్ అనే ఆప్షన్ ఇస్తారనమాట. మైనింగ్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత హాల్వింగ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో హాల్వింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, తర్వాత టోకనామిక్స్, తర్వాత వ్యాలెట్, కేవైసీ, ఎక్స్చేంజ్ల లిస్టింగ్, ఇవి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు హాల్వింగ్ గురించి చూద్దాం. హాల్వింగ్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఒక ఎగ్జాంపుల్కి వాళ్ళకి ఒక టార్గెట్స్ ఉంటుందన్నమాట. 5 crores పీపుల్స్ ఆర్ 1 crore పీపుల్స్ అని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ ఫైనల్ ఫేజ్ రీచ్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేస్తారు, హాల్వింగ్ అనేసి విధంగా ఫస్ట్ 1 lakh వరకు సో 60 కాయిన్స్ ఇస్తున్నారు. తర్వాత 5 lakhs రీచ్ అయ్యే వరకు 30 కాయిన్స్ ఇస్తున్నారు. తర్వాత చూడండి 50% తగ్గించుకుంటా వస్తున్నారు అనమాట ఎగ్జాంపుల్కి. తర్వాత కమింగ్ టు ది టోకనామిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అవి టోటల్ సప్లై అనమాట. ఒక యొక్క ప్రాజెక్ట్లో ఒక కంపెనీలో ఇప్పుడు ఇంటర్లింక్ ఉంది, ఐటీఎల్ అనేది 10 billion అనమాట, ఐటీఎల్జీ అనేది 100 billion. తర్వాత మనకి టిక్ కాయిన్ ఉంది, టాక్ కాయిన్, ఏదైనా కానీ దానికంటూ సప్లై అనేది ఉంటుంది, అది టోకనామిక్స్ అనమాట. తర్వాత మనకి వ్యాలెట్స్ ఉంటాయి. వ్యాలెట్స్ వచ్చి 2 types ఆఫ్ వ్యాలెట్స్ ఉంటాయి అనమాట. ఒకటి టెస్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. టెస్ట్ వ్యాలెట్ అంటే ఆ యొక్క బిఫోర్ లాంచింగ్ మెయిన్ వ్యాలెట్కి టెస్ట్ వ్యాలెట్ అనేది తీసుకొస్తారు. కొంతమంది మన యొక్క కమ్యూనిటీ ద్వారా టెస్ట్ చేయిస్తారనమాట. ఏమైనా బగ్స్ ఉన్నాయా, ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తారనమాట. వన్స్ ఎవ్రీథింగ్ అంతా బాగా జరుగుతున్నప్పుడు మాత్రమే మెయిన్ వ్యాలెట్ అనేది తీసుకొని వస్తారు. మెయిన్ వ్యాలెట్లో మాత్రమే మన కాయిన్స్ అనేది స్టోర్ చేస్తారనమాట, మనం మైన్ చేసిన కాయిన్స్ అనేది. ఆ తర్వాత మాత్రమే ఆ కాయిన్స్ని మనము స్వాపింగ్ అనేది చేసుకోవచ్చు వన్స్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫేస్ వెరిఫికేషన్ తీసుకొస్తారనమాట. ఈ ఫేస్ వెరిఫికేషన్లో సో మనం హ్యూమన్ అవునా కాదా అన్నది మాత్రమే ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ అనేది చెకింగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంటర్లింక్లో తీసుకొచ్చారు, ఒమేగా నెట్వర్క్లో ఫేస్ వెరిఫికేషన్ తీసుకొచ్చారు, ఈ విధంగా జరుగుతుందన్నమాట. తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అనేది ప్రతి ప్రాజెక్ట్ ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లో ఉంటుందన్నమాట. అంటే మన యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేస్తాము. మన యొక్క డేటా అనేది మన యొక్క డేటా అనేది సో మ్యాచ్ అవుతుందా లేదా ఫేస్కి అనేసి చెక్ చేస్తారు. డూప్లికేట్ మైనర్స్ని రెడ్యూస్ చేయడానికి, అంటే సో కొంతమంది మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని యూస్ చేస్తారు కదా, అట్లా లేకుండా ఒక హ్యూమన్ అనేది ఒక అకౌంట్ని, ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి తర్వాత వాళ్ళకి టార్గెట్ 1 crore ఆర్ 5 crores అని పీపుల్స్ రీచ్ అయిన తర్వాత మెయిన్ నెట్ అనేది లాంచ్ చేస్తారనమాట. టార్గెట్ పీపుల్స్ అనేది కమ్యూనిటీ రీచ్ అయిన తర్వాత మాత్రమే మెయిన్ నెట్ అనేది లాంచ్ అవుతుంది. ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అనేది చేస్తారు. సో వన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత మాత్రమే మన అమౌంట్ అనేది తీసుకోగలం కాయిన్స్. ఎగ్జాంపుల్కి ఈ యొక్క 5 ఫ్రీ మైనింగ్ క్రిప్టో ప్రాజెక్టుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇంటర్లింక్ అనేది ఈ ఇయర్లో ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే ప్రాజెక్టు, టిక్ కాయిన్ అనేది మన జూలైలో లిస్ట్ అవుతుంది, కేవైసీ కూడా జూన్లో, ఒమేగా నెట్వర్క్, స్టార్ఎక్స్ ఈ నెల 28 కేవైసీ స్టార్ట్ అవుతుంది, సిలియా ప్రాజెక్ట్. సో మోర్ అప్డేట్స్ కోసం స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.